అండి అందరూ బాగున్నారా? మీకు కానీ సొరకాయ ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సొరకాయ గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి, కొంచెం శనగపిండి వేసుకోండి. వాటర్ అంతా తీసేసేయాలి, సొరకాయలో ఉన్న వాటర్ మ్యాక్సిమం. ఇంకా తర్వాత ఈ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా చూపించినట్టు బాల్ లాగా ఫామ్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవటం అండి. యాక్చువల్లీ కోఫ్తా కర్రీ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేశాను, కానీ ఈ డీప్ ఫ్రై చేసి ఒకసారి టేస్ట్ చూసేసరికి ఇవే నచ్చినాయి, ఇవే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా కర్రీకి ఏం చేద్దామని మిగలలేదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.